ఏపీ మహానాడు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఒకవైపు పార్టీ చరిత్రను గుర్తు చేస్తూనే మరోవైపు కూటమి బలాన్ని చంద్రబాబు హైలైట్ చేయడం ఆసక్తి రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు చేసిన ప్రత్యేక వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. వైసీపీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు పేల్చిన పంచ్ డైలాగులు రాజకీయ సమీకరణాలను మార్చబోతున్నాయా? జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అసలు సవాల్ బలపడుతున్న కూటమి ఐక్యతేనా? మహానాడు వేదికగా బాబు ఇచ్చిన సంకేతాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించనున్నాయా? తెలుగుదేశం పార్టీ చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ వేదికగా భావించే మహానాడు ఈసారి మరింత భావోద్వేగ వాతావరణంలో ప్రారంభమైంది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన 44వ మహానాడు కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒకవైపు భారీ స్థాయిలో కేడర్ పాల్గొనడం, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన భావోద్వేగ ప్రసంగం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా జనసేనతో పొత్తు, బీజేపీని కూటమిలోకి తీసుకురావడం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మూడు పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈసారి మహానాడును కాస్త భిన్నంగా నిర్వహించారు. గతంలోలాగే భారీ బహిరంగ సభల కంటే పార్టీ కార్యాలయం నుంచే వర్చువల్ పద్ధతిలో దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కేడర్ను అనుసంధానం చేసేలా ప్రణాళిక రూపొందించారు. పొదుపు చర్యల్లో భాగంగా పార్టీ జాతీయ, రాష్ట్ర ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తూ మొత్తం 1875 క్లస్టర్ల నుంచి కార్యకర్తలు మహానాడును వర్చువల్గా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల పార్టీ నిర్మాణాత్మక శక్తిని సాంకేతికతతో అనుసంధానం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహానాడు ప్రారంభోపన్యాసంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ చరిత్రను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ ఒక అద్భుతం అని ఆయన వ్యాఖ్యానించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో 44 ఏళ్ల క్రితం ప్రారంభమైన పార్టీ ఇప్పటికీ ప్రజల ఆశయాల కోసం పనిచేస్తోందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే అంశాలను రాజకీయాల్లో ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన గర్వంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు ఏర్పడిన కూటమిని ప్రస్తావించారు. తెలుగుదేశం చరిత్రలో ఎన్నో పొత్తులు చూసిందని, కానీ 2024 ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ప్రత్యేకమని చెప్పారు. వ్యతిరేక ఓటు చీలకూడదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పోరాడాలి అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి పొత్తును ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేశారు. బీజేపీ కూడా కూటమిలో చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యల్లో ఒక విషయం స్పష్టంగా కనిపించింది. ఈసారి కూటమిని కేవలం ఎన్నికల పొత్తుగా కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన రాజకీయ సమీకరణంగా చూపించే ప్రయత్నం జరిగింది. వైసీపీ పాలన తరువాత రాష్ట్రం తీవ్ర ఆర్థిక, పరిపాలనా సమస్యల్లో చిక్కుకుపోయిందని, అలాంటి పరిస్థితుల్లో మూడు పార్టీలు కలిసి ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన మరో ఆసక్తికర అంశం జనసేన పార్టీకి ఇస్తున్న ప్రాధాన్యం. గతంలో కొన్ని రాజకీయ కూటముల్లో చిన్నచూపు, ఆధిపత్య రాజకీయాలు కనిపించినప్పటికీ ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేనకు తగిన గౌరవం ఇస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ను కూటమిలో భాగస్వామిగా గుర్తిస్తూ ఆయన సూచనలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది జనసేన కేడర్లో కూడా సానుకూల భావన పెరగడానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బహిరంగంగా సమర్థిస్తూ కూటమి బలోపేతానికి కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ యువత, కాపు సామాజిక వర్గం, సినిమా అభిమానుల్లో పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రభావం ఇప్పుడు కూటమికి అదనపు బలంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన కేడర్, జనసేనకు ఉన్న యువత మద్దతు
బీజేపీకి ఉన్న జాతీయ స్థాయి మద్దతు కలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన సమీకరణంగా మారినట్లు కనిపిస్తోంది. మహానాడు వేదికగా చంద్రబాబు తన ప్రసంగంలో పలు రాజకీయ పంచ్ డైలాగులు కూడా పేల్చారు. విపక్ష వైసీపీని లక్ష్యంగా చేసుకుని వేట కొడవళ్ల నుంచి గొడ్డళ్లకు మారడం వైసీపీ విధానం అని తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు ఐటీ నుంచి క్వాంటం వరకు మారడం తెలుగుదేశం విధానం అంటూ అభివృద్ధి రాజకీయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సినిమాలోని బోత్ ఆర్ నాట్ సేమ్ డైలాగ్ను ఉపయోగిస్తూ సభలో ఉత్సాహాన్ని నింపారు. అలాగే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలకు కావాల్సింది గొడ్డలి పోట్లు కాదు, యువతకు కావాల్సింది ఉద్యోగాలు అంటూ అభివృద్ధి, ఉపాధి అంశాలను ప్రధాన రాజకీయ ఎజెండాగా మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి శాంతి భద్రతలు అవసరమని, రక్తాభిషేకాలు కోరుకునే రాజకీయాలకు ప్రజలు దూరమవుతున్నారని వ్యాఖ్యానించారు. రక్త చరిత్ర రాసేవారు స్వర్ణాంధ్రను నిర్మించలేరు అంటూ పరోక్షంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇక ఈ మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీ 2 ముఖ్య సంకేతాలిచ్చింది. మొదటిది కూటమి చాలా బలంగా ఉందనే సందేశం. రెండోది అభివృద్ధి, పరిపాలన, పెట్టుబడులు, ఉద్యోగాలు అనే అంశాలపైనే రాబోయే రాజకీయ పోరాటం సాగుతుందనే సంకేతం. ఇక వైసీపీ పరిస్థితిని పరిశీలిస్తే ప్రస్తుతం అధికారంలో లేకపోవడం, వరుస విమర్శలు ఎదుర్కోవడం, కూటమి ఐక్యత బలపడడం వంటి అంశాలు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సవాళ్లు పెంచుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన మధ్య పెరుగుతున్న సమన్వయం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వ్యతిరేక ఓటు చీలిక వల్ల లాభపడిన పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంకా ఒక ముఖ్య అంశమేంటంటే కూటమిలో పవన్ కళ్యాణ్కిస్తున్న గౌరవం జనసేన కేడర్లో విశ్వాసాన్ని పెంచుతోంది. జనసేనను ఉపయోగించుకుని పక్కన పెడతారు అనే గత విమర్శలకు భిన్నంగా ఇప్పుడు నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది భవిష్యత్తులో కూటమి మరింత బలపడేందుకు దోహదం చేసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఈ మహానాడు కేవలం పార్టీ వార్షికోత్సవ కార్యక్రమం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాల దిశను సూచించే కీలక వేదికగా మారింది. చంద్రబాబు ప్రసంగం ద్వారా అభివృద్ధి రాజకీయాలు, కూటమి ఐక్యత, పవన్ కళ్యాణ్తో స్నేహబంధం, వైసీపీపై రాజకీయ దాడి అన్నీ ఒకేసారి కనిపించాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, ఈ బలమైన కూటమిని జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు? కూటమి ఐక్యత ఎన్నికల వరకు ఇదే స్థాయిలో కొనసాగుతుందా? అలాగే మహానాడు వేదికగా ఇచ్చిన సందేశం ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుంది అన్న అంశాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరింత వేడెక్కించనున్నాయి.